ఏ రిలేషన్ అయినా కానీ మనం ఎంత సర్దుకొని ఉంటున్నాం అనేదే ముఖ్యం అనమాట. హలో అండి, మహాలక్ష్మి అండి. ఇవాళ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ అయితే మేకింగ్ అనేది చేస్తున్నాను. లీఫ్ ప్యాటర్న్లో అయితే తీసుకున్నాను అనమాట ఈ బేస్ అనేది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ హెయిర్ బ్యాండ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో చెప్తారు కదా, అదే నా కూతుర్ని బాగా చూసుకోండి అని ఒక తండ్రి పెళ్ళైన కొత్త అబ్బాయితో అయితే చెప్తారు కదా. సేమ్ అదే విధంగా ఆ ఆడపిల్లతో కూడా నా కొడుకుని బాగా చూసుకోమ్మా, నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి అయితే ఇలా చెప్పడం ఎంతమంది వినుంటారు? చాలా తక్కువ కదా. ఈ రకంగా అయితే చెప్పడం, ఒక అబ్బాయిని అమ్మాయి చేతిలో పెట్టి నా కొడుకును బాగా చూసుకోమ్మా అని చెప్పడం అనేది చాలా తక్కువ కదా. ఎక్కడ చూసినా కానీ నా కూతుర్ని బాగా చూసుకోమ్మా, నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళే కానీ ఒక అబ్బాయి కోసం ఎక్కడ కూడా చెప్పడం అనేది ఎక్కడ నేనైతే ఇప్పటి వరకు వినలేదు. మీరు ఎవరైనా వినుంటే నాకైతే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇదైతే ఎవరి కోసం కూడా కాదండి, నాకెందుకు ఈ మాట మీతో చెప్పాలని అయితే అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేస్తున్నాను. ఏదైనా కానీ లైఫ్లో సర్దుకోవడం అనేది తెలిసి ఉండాలండి మెయిన్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను మేకింగ్ చేసే రబ్బర్ బ్యాండ్లో మీరు చూసినట్లయితే ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి నేను ఎట్లా సదురుతున్నానో చూసారా. ఎంత సదిరి పెడితే లాస్ట్ ఫైనల్ లుక్ అనేది అంత మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ రబ్బర్ బ్యాండ్ అనేది. చూడండి, లాస్ట్ వరకు మీకు అర్థమైపోతుంది. ఇది అడ్జస్ట్ చేసి సదిరి పెడితే కానీ కరెక్ట్గా కూర్చోలేదన్నమాట ఈ ఫిట్టింగ్ అనేది ఈ రబ్బర్ బ్యాండ్కి. సో లైఫ్ కూడా అంతేనండి, మనం ఎంత సర్దుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట జీవితం అనేది. లైఫ్లో ఎన్నో వస్తాయి, అవన్నీ మనం దాటుకుని ఎంతలా ముందుకు వెళ్తున్నాం అనేది ఇట్లాంటప్పుడే కదండి తెలిసేది. ఒక ఇంటికి కోడలైన తర్వాత ఎలా ఉండాలో, ఎలా సర్దుకొని ఉండాలి అనేది తెలిసి ఉండాలన్నమాట. అలా అంటే ఇదేటక్క ఫ్రీడమ్ లేకుండా అలా ఎలా ఉంటాము అని అంటారేమో, అలానే ఉండాలండి. ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసుకొని మనకైతే ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తారనమాట. మనం ఏంటనేది అవతల వాళ్ళకి తెలిసేలాగా నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవాలి ముందు మెయిన్. ఈవెన్ ఆడపిల్ల ఒక్కతే కాదు, అబ్బాయి కూడా ఎవరైతే వైఫ్ హస్బెండ్ ఇద్దరు సర్దుకొని ఉండడంలోనే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ రబ్బర్ బ్యాండ్ చూసారా ఎంత అందంగా టర్న్అవుట్ అయిందో. సర్ది పెడితే కానీ ఇంత అందమైన ఫినిషింగ్ రాలేదనమాట. సో లైఫ్ కూడా అంతే అండి. మరి మీరేమంటారో నాకైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా.